హలో. వెల్కమ్ టు బీబీ వార్తలు. సో, ఈరోజు నేను మీకు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను 'బిగ్ బాస్' గురించి. అయితే 'బిగ్ బాస్ 7' అయిపోయిందని అంటే చాలా రోజులు అవుతుంది ఇప్పటికే. నెక్స్ట్ 'బీబీ 8'. సో, ఈసారైతే ఓటీటీ అవి ఇవి ఏముండవు. డైరెక్ట్‌గా మనకి టీవీలోనే లాంచ్ చేస్తారు. సో, యాక్చువల్‌గా ఆ స్టార్టింగ్ డేట్ అనేవి ఇంకా నాకైతే తెలియలేదు. సో, తెలియక ముందు ఇవ్వలేను కాబట్టి సో, నేను త్వరలో మీకు స్టార్టింగ్ డేట్ కూడా ఇస్తాను. నెక్స్ట్ హోమ్ టూర్ ఇవన్నీ మన ఛానల్‌లో ఆటోమేటిక్‌గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ ఛానల్‌లో. సో, నేను ఇప్పుడైతే మీకు 'బిగ్ బాస్' సీజన్ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇస్తాను. సో, ఈసారైతే నార్మల్‌గా మనకి కొంచెం పరిచయం ఉన్న వాళ్ళని అట్లా ఇట్లానైతే తీసుకురాలేదు. సో, టోటలీ డిఫరెంట్. చాలామంది ఎక్కడెక్కడి నుంచో లైక్ పాత మూవీస్ నుండి జర్నలిస్ట్, కొరియోగ్రాఫర్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చారన్నమాట. సో, మీకు అందరికీ ఆల్రెడీ న్యూస్ వచ్చే ఉంటుంది. నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ లేదా ఆగస్ట్ 1. సో, ఇక మనం లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఫస్ట్ వచ్చేసి ఇతని పేరు రాహుల్ హరిదాస్ అన్నమాట. సో, ఇతను మనకి ఆల్మోస్ట్ అంటే కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. 'హ్యాపీ డేస్‌లో' టైసన్ క్యారెక్టర్ చేశాడు. సో, అప్పటినుంచే ఈయన అప్పుడు కొంచెం ఫేమస్ ఉంటుండే. బట్ ఇప్పుడు కొంచెం తక్కువ అయ్యింది పాపులారిటీ అనేది. దెన్ సో, ఇలా ఈయననైతే ఫస్ట్ కంటెస్టెంట్స్ మన లిస్ట్‌లో. మన లిస్ట్‌లో సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి ఉదయశ్రీ. సో, ఈమె ఒక న్యూస్ ఛానల్‌లో ఒక షో అయితే రన్ చేస్తుందన్నమాట. యాక్చువల్‌గా ఈమె చెప్పాలంటే 'ధూమ్ ధామ్ ముచ్చట' అనే షో చేస్తుంది. వీళ్ళు 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఒక మెథడాలజీ లైక్ ఎట్లా అంటే ఒక న్యూస్ రిపోర్టర్‌ని, డాన్స్ కొరియోగ్రాఫర్‌ని ఇలా స్పెసిఫిక్ ఒక చిన్న ప్యాటర్న్ లాగా వాడతారనమాట. సో, అలా వీళ్ళు కంటెస్టెంట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. సో, ఇలా కంటెస్టెంట్స్‌ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన వీడియోలో ఇప్పుడు థర్డ్ కంటెస్టెంట్ అయితే చూసేద్దాం మన లిస్ట్‌లో. సో, ఇప్పుడు ఈమె పేరైతే ఐశ్వర్య రెడ్డి అన్నమాట. ఈమె వరంగల్ అంటే ఈమె పేరు ఏం పేరు వందన అనుకుంటారు చాలామంది. బట్ కాదు, ఈమె రియల్ నేమ్ వచ్చేసి ఐశ్వర్య రెడ్డి. సో, ఈమె ఛానల్ పేరు వరంగల్ వందన. సో, ఆమె పాపులర్ అయ్యేటప్పుడు అంటే వందన అనే నేమ్‌తో ఫేమస్ అయింది కాబట్టి ఆమెను అలానే పిలుస్తారు. అండ్ దెన్ మనకి ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేమ్ రక్షిత్. సో, ప్రేమ్ రక్షిత్ అని ఈయన ఎవరు అని అనుకునే ఉంటారు. దాదాపు అంటే చాలామందికి తెలీదు. సో, ఇతను డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనమాట. లైక్ ఇంతకుముందు అమ్మ రాజశేఖర్ వాళ్ళు ఎలా వచ్చారో ఆయన రీప్లేస్మెంట్ లాగా అనమాట. రీప్లేస్మెంట్ అంటే ఆ పొజిషన్ని ఈయన రీప్లేస్ చేశాడనమాట. లైక్ ఈయన ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈయన బద్రీనాథ్‌లో అల్లు అర్జున్‌కి కొరియోగ్రఫీ కానీ అండ్ 'జెండాపై కపిరాజు', 'నాని' మూవీలో కొరియోగ్రఫీ కానీ చేశాడనమాట. నెక్స్ట్ మనకి లిస్ట్‌లో ఫిఫ్త్ నంబర్ ఎవరంటే అర్చన శాస్త్రి అనమాట. సో, ఈమె ఫేస్ కొంచెం ఐడియా ఉండే ఉంటుంది మూవీ చూసిన వాళ్ళకైతే. సో, మనకి 'నువ్వు వస్తానంటే నేను వద్దంటానా' మూవీలో ఈమె సిరి వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేసిందన్నమాట. ఈమె లిల్లీ క్యారెక్టర్ అయితే చేసింది. సో, ఆమెనైతే ఇప్పుడు 'బిగ్ బాస్' అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఈమె యాక్సెప్ట్ కూడా చేసింది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ అండ్ షీ ఈజ్ ఆల్మోస్ట్ ఫెమిలియర్ విత్ అస్. లైక్ ఈమె విష్ణుప్రియ అన్నమాట. స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. సో, నాకైతే ఈ లిస్ట్‌లో కొంచెం తెలిసిన వాళ్ళు అని అంటే ఈ ఆమెని అంటే తెలుసు. బట్ ఇప్పుడు మన కొత్త ఈ 2020 అట్లా ఈ మధ్య వచ్చిన వాళ్ళనైతే ఈమెనే తీసుకున్నారనమాట 'బిగ్ బాస్' వాళ్ళు. తెలవని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈమె కూడా మన ఈటీవీ 'పూవే పోరా' లాంటి షోస్ అండ్ యాంకరింగ్ కూడా చేసింది కొన్ని షోస్‌కి. అండ్ నెక్స్ట్ మన కంటెస్టెంట్ ఎవరంటే ఈషా మనోహరి ప్రియ. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అయితే చేసిందన్నమాట. ఐ మీన్ అంతకుముందు మోజ్ యాప్‌లో కానీ, టిక్‌టాక్‌లో కానీ ఇలా ఫేమస్ అయ్యింది. బట్ ఎవెన్చువల్లీ లైక్ టిక్‌టాక్ వెళ్ళగానే ఈమె మోజ్‌లోకి వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో, మన కంటెస్టెంట్‌లో ఒక ఈమె కూడా ఒక ఆమె అన్నమాట. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అంటే మీరు ఒక కామెంట్ అయితే చేయండి వీళ్ళందరూ ఎలా ఉంది లిస్ట్ అనేది అయితే. అండ్ నేను ఇలానే అంటే ఇప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అవుతున్నారో అవన్నీ అయితే నేను
ముందే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ మీకు 1 డే ముందే మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తాను అక్కడ మనకి టీవీలో రాకముందే. సో వాటి కోసం మీకు అప్డేట్స్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసి కరీనా నాయుడు. కరీనా నాయుడు ఈమె కూడా ఒక టైప్ ఆఫ్ ఇప్పుడైతే యూట్యూబ్లో షార్ట్స్ చేస్తుంది. సో ఇంతకుముందు ఈమె కూడా లైక్ మోజ్లో కూడా ఒక టాప్ క్రియేటర్ అన్నమాట. అండ్ ఈమె గురించి అంటే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ ఇంట్రడక్షన్ అయితే చెప్తున్నాను, తెలిస్తే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ కరీనా నాయుడు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా పాపులర్ అయ్యింది. సో చాలామంది అనుకోవచ్చు లైక్ ఇది రియలా ఫేకా ఏదేదో చెప్తున్నారు. అండ్ ఇంకా నేను యూట్యూబ్లో చూసినట్టయితే సమ్వాట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి బిగ్ బాస్ గురించి. సో చాలామంది చాలా ఫేక్ అయితే పెడుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ నేనైతే పర్సనల్గా తెలుసుకొని అయితే చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇవే ఫైనల్ అన్నమాట. అంటే అదేంటి ఇంకా 7 or 8 మెంబర్సే చెప్పారు, మిగతా వాళ్ళు ఎటు వెళ్ళారు అని. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి సయ్యద్ సోహెల్ రియాన్. సో వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, మళ్ళీ ఇతను ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అది అని చెప్పేసి నన్ను తిట్టుకోకండి. యాక్చువల్గా ఏంటనంటే లైక్ ఇంతకుముందు మన అఖిల్ సార్థక్ని బీబీ ఓటీటీలోకి తీసుకొచ్చారు కదా. సో లైక్ ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఈ సోహెల్ అండ్ అరియానాకి ఇద్దరికి ఆఫర్ ఇచ్చారు. బట్ అరియానా రిజెక్ట్ చేసింది, బట్ సోహెల్ యాక్సెప్ట్ చేశాడు. సో ఇప్పుడు సోహెల్ అయితే ఈ సీజన్లోనైతే ఒక కంటెస్టెంట్గా రాబోతున్నాడు. సో ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. మేబీ ఇంకా ఎవరైనా అంటే పాత కంటెస్టెంట్స్ని అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో సోహెల్ కంబ్యాక్ పైన మీ ఉద్దేశం ఏంటో ఒకసారి అయితే నాకు కామెంట్లోనైతే కామెంట్ చేయండి. యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వీలైతే పక్కా అంటే మొత్తం లిస్ట్ తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్ అనేది సైన్ చేయలేదన్నమాట. సో కాంట్రాక్ట్ అనేది సైన్ చేయలేదు కాబట్టి కంటెస్టెంట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మేబీ వాళ్ళ ఒపీనియన్ని బట్టి. సో ఆఫర్ కొంతమంది యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేయలేదు. సో ఇవన్నీ నేను డైరెక్ట్గా చెప్పడం కన్నా సో మళ్ళీ క్లారిటీగా వాళ్ళందరూ కాంట్రాక్ట్ని సైన్ చేసిన తర్వాత ఇంకొక వీడియో తీద్దామని ఆగాను. సో దానివల్ల ఇప్పుడైతే కంప్లీట్ లిస్ట్ అయితే చెప్పలేకపోతున్నాను ఈ వీడియో. సో ఆ రీజన్ వల్ల. సో ఆ వీడియో మీకు కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటేనే మీకు మిగతా కంటెస్టెంట్ లిస్ట్ అయితే తెలుస్తుంది కన్ఫామ్గా. అంటే కన్ఫామ్గా యాక్సెప్ట్ అయిన వాళ్ళే చెప్పాలని నేనైతే ఇలా అనుకొని హాఫ్ ఆఫ్ వీడియో చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ బిగ్ బాస్కి సంబంధించిన హోమ్ టూర్ కానీ ఎలిమినేటెడ్ వీడియో సీజన్ స్టార్ట్ అయ్యాక ఎలిమినేటెడ్ వీడియోనైతే తప్పకుండా చేస్తాను. అండ్ స్టార్టింగ్ డేట్ హోస్ట్ నాకు తెలిసి దాదాపు నాగార్జుననే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా చేంజ్ చేస్తే చెప్పలేము, మ్యాక్సిమం నాగార్జుననే ఉంటాడని అనుకుంటున్నాను. సో ఒక్కసారి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికితే మాత్రం మీకు హోస్ట్, స్టార్టింగ్ డేట్ అండ్ స్టార్టింగ్ టైంతో సహా మీకు ఖచ్చితంగానైతే నేనైతే ఇన్ఫామ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేనైతే బిగ్ బాస్ స్టార్టింగ్ డేట్ అయితే చెప్తాను. ఇంతకుముందు నా ఛానల్లో చెక్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ హోమ్ టూర్, బిగ్ బాస్ హోమ్ టూర్ అండ్ కంటెస్టెంట్ లిస్ట్ అనేది ఫుల్గా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి కొంతమంది కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఐకార్డ్లోనైతే లింక్ అయితే ఇస్తున్నాను. మనకి సెట్ అయితే మొత్తం హౌస్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఆల్మోస్ట్ స్టేజ్ కూడా అంటే నాగార్జున గారు హోస్ట్ చేసే స్టేజ్ కూడా సెట్ రెడీ అవుతుంది ఇంకా కంప్లీట్. యాక్చువల్గా ఈసారి బిగ్ బాస్ అయితే మనకి ఓటీటీ అలా ఇలా కాదు, జస్ట్ మనకి టెలివిజన్లోనే ప్రీమియర్ అవుతుంది. అంటే గ్రాండ్ లాంచ్ అనేది మనకి టీవీలోనే జరుగుతుంది. ఇంతకుముందు లాగా బిగ్ బాస్ ఓటీటీ అట్లా వాళ్ళకి పెట్టినట్టుగా ఈసారి అయితే అట్లయింది. అండ్ ఈ సీజన్ చూసుకుంటేనైతే మనకి July 4th అంటే జూలై ఫస్ట్ వీక్లో 4th డేట్కి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు సండే అన్నమాట. ఆ రోజు సండే సాయంత్రం. సో ఆ రోజు సండే మాత్రం మనకైతే గ్రాండ్ లాంచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో 6 to 9 మొత్తం షో మొత్తం అదే ఆ రోజు. ఇక హోస్ట్ విషయానికి వస్తే దాదాపు అందరూ మీరు ఒకరు అల్లు అర్జున్ అని, ఒకరు కొంచెం సంవాట్ డిఫరెంట్గా పెడుతున్నారు. కానీ అవేం కాదు. మళ్ళీ ఈసారి కూడా బిగ్ బాస్ 8కి కూడా నాగార్జున గారే హోస్ట్ చేయబోతున్నారు. అండ్ ఇది ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే బిగ్ బాస్ 7 విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాతనే వాళ్ళు కన్ఫర్మ్ అవ్వడం అయితే జరిగింది నాగార్జున గారితో. సో ఇదైతే అఫీషియల్ అప్డేట్. ఈసారి హోస్ట్ అయితే చేంజ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్గా చేయబోతున్నారు. అండ్ ఆ రోజు ఫస్ట్ రోజు మాత్రం కాజల్ అగర్వాల్ని
తెస్తున్నారని విన్నాను. గ్రాండ్ ఫినాలేలో తెచ్చారు కదా! అండ్ దెన్ ఈరోజు అంటే ఫస్ట్ ఓపెనింగ్ రోజు కూడా తెస్తారంట కాజల్. అండ్ దెన్ వీళ్ళు అల్లు అర్జున్ కోసం కూడా ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే అప్పుడు 'పుష్ప' మూవీ నెక్స్ట్ మంత్‌లోనే ఉంది కదా! కొంచెం ప్రమోషన్ లాగా అనుకుంటున్నాడనమాట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.